హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక టైం వచ్చేసి ఇంక 6 అవుతుంది. ఇంక నైటే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను కదా! ఇంక ముగ్గులు వేస్తాను గానీ, ఇంకా అవి ఆరేలోగా మా పిల్లలు శుభ్రంగా తొక్కేసి, ఆ ముగ్గులు కాస్త చెరిపేస్తా ఉంటారు. ఇంకిక్కడ నా పనులైతే స్టార్ట్ అయిపోయినాయి. ఇంక ఈరోజు వచ్చేసరికి ఇంకేం టిఫిన్ చేశాను, వంట ఏం చేశాను, అలాగే కొంచెం కామెంట్స్ కూడా ఇంక రిప్లై అయితే ఇస్తాను. ఈరోజు వచ్చేసి ఇంకిక్కడైతే కాఫీతో స్టార్ట్ అయిపోయింది మా డే వచ్చేసి. ఇంక ఈరోజు వచ్చేసరికి ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఇంకా పులిహోర లెమన్ రైస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంక ఈరోజు టిఫిన్ కోసం నేను ఏమీ రెడీ చేసుకోలేదు. అది కాకపోయినా ఫ్రిడ్జ్‌లో ఇంకా ఈ నిమ్మకాయలు ఉండిపోయినాయి. కొంచెం పండిపోయినట్టు అయిపోయినాయన్నమాట. ఇంకా మళ్ళీ పాడైపోతాయి. కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా లెమన్ వాటర్ తాగుతున్నాం కదా! అందుకోసం ఎక్కువ తెచ్చేసుకున్నాము. కాకపోతే లెమన్ వాటర్ ఒకరోజు తాగుతున్నాం, ఒకరోజు తాగట్లేదు అలా ఉంటుంది. ఎక్కువ కాఫీ మీదకే మనసు లాగేస్తుందన్నమాట. అందుకని నిమ్మకాయలన్నీ అలా ఉండిపోయినాయి. ఇంక సరేలే ఇంక లెమన్ రైస్ చేసేద్దామని ఈ మధ్య కొంచెం లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే లెమన్ రైస్ కంటే నాకు మామూలుగా చింతపండు పులిహోరే బాగా నచ్చుతుంది. కాకపోతే ఇంక నిమ్మకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే పులిహోర ఇంకా మామూలే, ఎలా మనం పులిహోర తాలింపు పెట్టుకుంటామో అలానే ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. కానీ దీనికంటే చింతపండు పులిహోరే బాగుంటుంది. మీరైతే ఏమంటారు? ఇది బాగుంటుందా, అది బాగుంటుందా కామెంట్ పెట్టండి. ఇదైతే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్క 5 నిమిషాలకు టైం పట్టదన్నమాట. ఇది ఫ్రై చేసేసి ఇంక రైస్లో కలిపేయడమే. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే భలే బాగుంటుంది ఆ ఫ్లేవర్ వచ్చేసి. ఇంక ఇందులోనే ఉప్పు, పసుపు కూడా వేసేసి ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. భలే బాగుంటుంది. మంచి కలర్ అయితే వస్తుంది. లెమన్ ఎల్లో అలా మంచి కలర్ అయితే పులిహోర వస్తుందన్నమాట. ఇదో టేస్ట్, అదో టేస్ట్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంక ఈరోజైతే ఇంక ఇలా అయితే ఇంకా సింపుల్గా చేసేసాను అనమాట. అసలు తాలింపు ఆ కరివేపాకు ఎంత బాగుందో చూడండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే పులిహోర చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే స్టవ్ ఆపేసిన తర్వాత ఇక్కడ ఇంకా నిమ్మకాయ ఇంక కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంక ఇవన్నీ ఇంక ఇలాగా ఇలా పిండేసి వేసేసుకోవాలి. వేడి మీద వేస్తే చేదొచ్చేస్తుంది అని అంటారు. నేను ఎప్పుడు ఇలా కొంచెం వేడి మీదే వేసేస్తాను. ఏమి ఎప్పుడు చేదు రాలేదు మరి. అందరూ అంటూ ఉంటారు. నాకైతే ఎప్పుడు రాలేదు. మీరేమంటారో కామెంట్ పెట్టండి. ఇలా రైస్ మనం ఎంత రైస్ తీసుకుంటే ఎంత పులుపు తినే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా లెమన్ రైస్ చేద్దామని చెప్పి నిమ్మకాయలు ఉండిపోయినాయని చెప్పి రైస్ ఎక్కువ వండాను నైట్. ఇంకా టిఫిన్ కూడా ఏం ప్లాన్ చేసుకోలేదని చెప్పేసి ఇంక ఇలా అయితే రెడీ చేసేసాను అనమాట. ఇలాగ మనం ఈ నిమ్మరసం ఇందులో వేయకపోతే ఏంటంటే ఆ పోపు ఏంటంటే చాలా గట్టిగా ఉండి మనకు కొంచెం నవ్వడానికి కొంచెం కష్టంగా అనిపించేటట్టు అనిపిస్తుంది. అందుకని నిమ్మరసమే ఇందులో వేసేసుకుంటే కొంచెం నానుతుందన్నమాట. ఆ నిమ్మరసం వేసినప్పుడు ఆ పోపు కూడా కొంచెం నానితే ఇప్పుడు బాగుంటుంది. మనం తినడానికి చాలా బాగుంటుంది. అదే మనం రైస్లో కలిపేసామనుకో, అలా కాకుండా ఇలా కలిపితేనే బాగుంటుంది. మీరు ఎలా కలుపుతారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. ఇంక ఇక్కడ రైస్లో అయితే కలిపేస్తున్నాను. అసలు ఆ కలర్ ఎంత బాగా వస్తుందో మామూలు పులిహోర కంటే ఈ లెమన్ రైస్ అయితే చాలా బాగా మంచి కలర్ అయితే వస్తుంది. కొంచెం ఎక్కువగానే చేశాను పులిహోర. ఎందుకంటే ఈవినింగ్ కూడా తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇంక పిల్లలు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి తినడానికైతే బాగుంటుంది. అంటే కొంచెం ఎంత టైము ఆ పక్కన పెడతామో ఎంత టైం పెట్టి కొందికి ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడైతే పులిహోర రెడీ అయిపోయింది చూసారు. ఆ కలరు అది ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇందులో ఇంక ఉప్పు అన్నీ సరి చూసేసుకొని ఇంకా మళ్ళీ అంత చక్కగా కలిపేసుకొని ఇంకా తినేయడమే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంక ఇక్కడ కామెంట్ గురించి అయితే మాట్లాడుకుందాము. నిన్నైతే వీడియో పెట్టాను కదండి. ఇలాగా బస్సు డ్రైవరు ఇలాగా నాతో చాలా గట్టిగా కోపంగా పిచ్చి కేకలు పెట్టేసి అరిచేశాడు నా మీద అని చెప్పాను కదా! దానికోసమైతే ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెట్టారండి. ఆ సిస్టర్కి అయితే నేను సిస్టర్ మీకైతే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీరు నిజంగా నా తరపున మాట్లాడినందుకు. ఎందుకది అంటే అది నేను ఫేస్ చేశాను కనుక నాకు చాలా బాధగా ఉందన్నమాట. అది ఏంటంటే చిన్నగా కూడా కాదు, అతను చాలా పెద్ద కేకలు పెట్టేశాడు. అందుకు నేను ఆ బాధ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను.
అతన్నైతే వదిలేది లేదు. మేము ఎలాగన్నా పట్టుకుంటాము. అతను అంటే డ్యూటీ టైమింగ్స్ మాకు తెలియట్లేదు. మేము ట్రై చేస్తూనే ఉన్నాము. ఏదో రోజున అతను దొరుకుతాడు. ఎందుకైతే అలా అరిచాడో ఏంటో, అతనికి ఏయో ప్రాబ్లమ్స్, అతనికి ఏయో కోపాలు ఉండొచ్చు. అవన్నీ మన మీద చూపించకూడదు కదా. అసలు ఈ రోజుల్లో లేడీస్ ఎలా ఉన్నారండి, ఎవరన్నా ఏదన్నా అంటే కిందేసి తొక్కేస్తున్నారన్నమాట. అంటే కొట్టేస్తున్నారన్నమాట. అలా ఉంటున్నారు. మనం ఎంత సాఫ్ట్గా ఉన్నందుకే కదా అతను అలాగ అంత గట్టిగా మాట్లాడాడు. నిజంగా నేను అంత పెద్ద కేకలు పెట్టేసరికి ఒకేసారి అల్లిపోయానమాట నేను. అనుకోలేదు ఇంత ఇలా కేకలు పెడతారో ఇలా అనుకోలేదు. అసలు నాదైతే కొంచెం కూడా తప్పులేదు. నేను బస్సు ఎక్కగానే ఆ రోజు ఆగస్టు 14 ఇంకా నేను మధ్యాహ్నం 3 గంటలకైతే నేను బస్సు ఎక్కాను. యానం ఓల్డ్ బస్ స్టాండ్లో అయితే నేను బస్సు ఎక్కాను. ఎక్కిన వెంటనే ఎక్కడంతోనే నేను 100 రూపీస్ అతనికి ఇచ్చాను. ఇస్తే చిల్లర లేదు అన్నాడు. అది అప్పుడు ఎవరిది తప్పు? ఇప్పుడు చిల్లర లేదు అన్నప్పుడు అతను అక్కడే నన్ను దించేసేయాలి కదా. చిల్లర లేదమ్మా నువ్వు కింద దిగిపో, చిల్లర ఉంటేనే నువ్వు ఎక్కువ అని అనలేదే. అతను చిల్లర కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను చిల్లర కోసం. అప్పుడు నన్ను ఎందుకు తిట్టాలి అతను? అందుకని చెప్పేసి నాకు చాలా అంటే చాలా ఎంత పెద్ద కేకలు పెట్టాడంటే నేను అసలు మర్చిపోలేకపోతున్నాను. అసలు ఎందుకు అంత కేకలు పెట్టవలసినంత అవసరం ఏముంది? టికెట్ తీసుకోకుండా ఇంకా మనకే భయం వేస్తుంది, ఇంకా టికెట్ తీసుకోలేదని. అతనికి నేను ముందుగానే వెళ్ళడంతో డబ్బులు ఇచ్చేస్తే అతను చిల్లర లేదంటే నేను వెయిట్ చేస్తున్నాను చిల్లర కోసం. ఇప్పుడు మధ్యలో ఎవరో ఒకరు ఎక్కుతూ ఉంటారు, ఎవరో ఒకరు ఏదో ఇస్తారు కదా చిల్లరే. లేదంటే నేనేమనుకున్నానంటే ఇంకా ఒకవేళ నేను వెళ్ళేంతలోగా చిల్లర లేకపోయినా 100 ఇచ్చేసన్నా దిగిపోదాము, మరి ఏం చేస్తాం చిల్లర లేదంటే అని కూడా నేను అనుకున్నాను అనమాట. నేను ఇప్పుడు మధ్యలో ఇంక నన్ను ఇంకా దిగిపోమని ఇంక పెద్ద గొడవ పెట్టేశాడనమాట. నువ్వు దిగిపో అన్నట్టుగానే పెద్ద కేకలు పెట్టేశాడు. నువ్వు ఎలా కూర్చున్నావు టికెట్ తీసుకోకుండానే నా పెద్ద కేకలు పెట్టేశాడు. అతను పెట్టిన కేకలకి నా పక్కన ఉన్న అతను కూడా అల్లిపోయి అతని దగ్గర ఉన్న 50 నాకు ఇచ్చేసాడు. టికెట్ 60 రూపాయలు, నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి చిల్లరే. ఇంకా మిగతా అంతా నేను 500 అలా తెచ్చుకున్నాను అనమాట నేను. అందుకనే నా దగ్గర చిల్లర లేదు. 120 రూపీస్ ఉన్నాయి కదా, 100కి చిల్లర లేదు కదా. అతను నాకు 50 ఇవ్వగానే నేను ఆ 50 తీసుకుని ఆ డ్రైవర్కి ఇచ్చేస్తే నా దగ్గర 20 కూడా ఇస్తే అప్పుడు 10 రూపీస్ నాకు తిరిగి ఇచ్చాడు. అలా వెంటనే ఎక్కడ పడితే అక్కడ దిగిపో అంటే అసలు ఇప్పుడు కొంచెం మందికి దారి తెలుస్తుంది, కొంచెం మందికి తెలియదు. బస్ స్టాండ్లో ఎక్కుతారు, మళ్ళీ బస్ స్టాండ్లో దిగుతారు. అలాగే ఇక్కడ ఎక్కమంటే అక్కడ దిగుతాము. అలా కొంచెం మందికి తెలుసు, కొంచెం మంది మధ్యలో దింపిన వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు. కాలేజ్ అమ్మాయిలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళని అలాగే ఎక్కడ పడితే అక్కడ దించేస్తాడా? పోనీ నిజంగా తెలిసిన వాళ్ళే, పోనీ దారి తెలిసిన వాళ్ళే దించేస్తాడు అనుకో, ఆ క్షణం అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు అతను దించేయడం వల్లే కదా అది జరిగింది. ఇలా చాలా ఉంటాయన్నమాట. అసలు ఎందుకు నన్ను తిట్టాలి అని చెప్పేసి నాకు చాలా కోపం వచ్చింది. చాలా బాధేసింది. కాకపోతే అతను అంత పెద్ద కేకలు పెడుతున్నా కూడా బస్సులో ఒక్కరు కూడా ఎందుకండి అలా లేడీస్ మీద అలా కేకలు పెడుతున్నారని ఒక్కరు కూడా అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే వాళ్ళ అక్కో చెల్లో కాదు కనుక వాళ్ళు అడగలేదు. ఎవరినోలే అన్నట్టుగా అడగలేదు. అదే వాళ్ళ దాకా వస్తే అడగకుండా ఉంటారా? జనాలు ఇలా ఉండడం బట్టే ఇలా తయారైందన్నమాట అసలు. ఎవరినైనా గమ్మున తిడుతున్నప్పుడు కొంచెం ఒక మాట సాయం వెయ్యాలి కదా. అయ్యో ఎందుకంటే అలా అంటున్నారు, తను రాగానే డబ్బులు ఇచ్చింది కదా, చిల్లర లేదన్నారు, వెయిట్ చేస్తుంది కదా, చిల్లర కోసం ఇస్తుంది కదా, ఎందుకని కేకలేస్తున్నారని కూడా ఎవరు అడగలేదు. నేను ఇప్పుడైతే ఇలా వీడియో పెట్టిన తర్వాత ఈ సిస్టర్ అయితే చాలా బాగా అయితే నాకు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్కి రిప్లై ఇద్దాం కదా అని అనుకునేలోగా ఆ కామెంట్ ఏంటో మరి డిలీట్ అయిపోయిందో ఏంటో, నేనైతే డిలీట్ చేయలేదు, మళ్ళీ అది కనిపించట్లేదు ఆ కామెంట్ వచ్చేసి. అందుకని నేను మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకుని అదైతే నేను పెట్టానమాట. దాని తర్వాత రిప్లై ఇద్దామంటే కామెంట్ అసలు కనిపించలేదు. అందుకే ఈ వీడియోలో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీరు అర్థం చేసుకున్నారు. నేను అనుకున్నాను కనీసం బస్సులో వాళ్ళు ఎవరో పట్టించుకోపోయినా కనీసం వీడియో పెడితే వీడియోలో అన్నా నన్ను ఎవరైనా పట్టించుకుంటారు అనుకున్నాను. మీరు పట్టించుకున్నందుకు చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే అది బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది అతను ఎంత కేకలు పెట్టాడో. మామూలుగా అడిగితే నేను అసలు పట్టించుకోను. ఈ రోజుల్లో నోరు ఉండాలి, నోరు లేకపోతే బతకలేము అసలు. నేను కూడా ఒకేసారి అరవడంతో నేను అనుకోలేదు అలా అరిచేస్తాడని. అప్పుడు నేను అల్లిపోయి కొంచెం నాకు చాలా ఏడుపు వచ్చేసింది అనమాట. అల్లిపోయాను నేను. అదే మామూలుగా ఉంటే నేను కూడా సమాధానం చెప్దును, ఇప్పుడు ఏమైపోయిందని ఎందుకు అలాగా అరిచేస్తున్నావని.
ఎప్పుడైతే నాకు ఇంకా అరుపులకి అల్లిపోయినా నాకు ఏడుపు అనేది వచ్చేసిందన్నమాట. అందుకే నేను ఏమీ అనలేకపోయాను. నా ప్లేస్‌లో ఇంకెవరన్నా ఉండుంటే అతను మరి లాగిపెట్టి కొడుదురు. ఎందుకు అలాగ అరుస్తున్నావు అనేసి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బయట ఇలా ఉన్నాడంటే ఇంకా ఆళ్ళ ఇంట్లో ఆడోళ్ళని ఎంత గౌరవిస్తున్నాడో నాకు బాగా అర్థమైపోయింది. ఎందుకంటే అన్నం అంతా పట్టుకొని చూడక్కర్లేదు. ఒక్క మెతుకు పెట్టుకుంటే చాలు. అలాగా ఆ మనిషిని చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఎలాంటి వాడని. నా పక్కనున్న అతను పాపం నేను ఏడుస్తుంటే చూడలేక అతను డబ్బులిచ్చాడు. మళ్ళీ నేను అతనికి ఫోన్‌పే చేసేసాననమాట నేను. అందుకని ఇంకా కామెంట్‌కి అయితే నేను థ్యాంక్స్ చెప్దామని చెప్పేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆ టాపిక్ మాట్లాడాను. లేదంటే ఇంక నేను మాట్లాడను. మళ్ళీ నేను అతను దొరికిన తర్వాత నేను అప్పుడు ఖచ్చితంగా నేను వీడియో తీస్తాను, పెడతాను. ఎవరిచ్చారు అతనికి అంత గట్టిగా అరిచే హక్కు ఎవరిచ్చారో నేను అడుగుతానన్నమాట నేను. నేను వేరే టెన్షన్‌లో కూడా ఉన్నాను కదా! మా అమ్మాయి రిపోర్ట్స్ పట్టుకెళ్ళి ఆ టెన్షన్‌లో నేనున్నాను. అందుకే నేను ఇంకేమీ అనలేకపోయాను. లేదంటే నేను ఊరుకోను. ఎందుకంటే మాది పోలీస్ ఫ్యామిలీ మాది. అసలని నేనెలా ఊరుకున్నానో నాకే తెలియట్లేదు. ఇంకా అదే చెప్తున్నారన్నమాట. ఇంక మా తమ్ముడు "నువ్వెందుకు ఊరుకున్నావు? ఎందుకు ఊరుకున్నావు?" అనేసి. నేను ఇంత మూర్ఖులుంటారో, ఇంత ఇలాంటోళ్ళుంటారో నేను ఫస్ట్ టైం ఫేస్ చేశానన్నమాట ఇలాంటివి. ఇలా ఉంటారని నాకైతే తెలీదు. ఇలా అయితే జరిగింది. ఇంక ఈరోజొచ్చేసి ఇంకా నా పనులేంటంటే ఇదిగో చూసారు కదా! నిన్నంతా ఏంటంటే వీడియో పెట్టలేదు సండే. హ్మ్. ఈ కారం అయిపోయింది. ఆ ఎండుమిరపకాయలంతా క్లీన్ చేసి, దాన్ని తుడిచి, అన్నీ కట్ చేసి, అన్నీ రెడీ చేసినప్పటికి నిన్న నైట్ అయితే ఇంకా అంటే మేము సాయంకాలం నుంచి మొదలుపెట్టాము. ఇంకా మార్నింగ్ ఏదైనా సండే స్పెషల్ చేద్దాం, అది చేద్దామంటే ఇంక ఈ మిరపకాయలు ఉన్నాయి కదా! ఈ క్లీన్ చేసుకోవాలి ఇంకనేసి ఎక్కువ పని పెట్టుకోలేదు. మిరపకాయలు కారం ఆడించుకోవడం చాలా పెద్ద పని అయిపోతుంది. దాన్ని క్లీన్ చేసినప్పటికి అయిపోతుందన్నమాట. ఇంకా సండే ఇంక వీడియో పెట్టలేదు నేను. ఇవన్నీ పనులు చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి పెట్టలేదు. మిరపకాయలన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. నాకు మిరపకాయలు క్లీన్ చేసుకోవడం పెద్ద పని. అవన్నీ తుడుస్తాను నీట్‌గాని. దానిపైన డస్ట్ అన్నీ పడిపోతాయి కదా! అదంతా తుడిచి ఇంకా ఈయన హెల్ప్ చేశారు. అమ్మ కూడా హెల్ప్ చేసింది. ఇంక నేను ముగ్గురం కూర్చున్నాం అబ్బా! ఇంకా సాయంకాలం మొదలుపెట్టాము. 5 గంటలకు మొదలుపెట్టాము. ఇంక ఇదంతా అయినప్పటికీ అయిపోయింది టైం చాలా 9 అయిపోయింది దగ్గర దగ్గరగా. మేము భోంచేసేటప్పటికి 10 అయింది. అవన్నీ చేసేటప్పటికి. ఇంకా వీడియో నిన్న పెట్టలేదు. ఒకరోజు వీడియో పెట్టకపోతేనే నాకు చాలా పనులవుతాయి. వీడియో చేస్తూ అంటే వీడియోకి చాలా టైం అంటే వీడియో తీస్తూ పనులు చేయాలి కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఇంక నిన్న వీడియో ఏమీ తీయకుండా ఇంక నేను కారం అయితే ముందు రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఈరోజు కర్రీ ఇంకా చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను. పక్కన రైస్ పెట్టేశాను. ఇక్కడ చూసారు కదా! ఈ ఎండుమిరపకాయలు ఇంకా ఇక్కడ యాడ్ చేశాను చూడండి పక్కన. అవన్నీ కట్ చేసి, క్లీన్ చేసి, అన్నీ తుడిచి అన్నీ చేశాం కదా! అలాగైతే అయిపోయిందన్నమాట నిన్న వచ్చేసి. ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంక ఈరోజుది. ఇంకా వీడియో పెట్టాలంటే మనకి దగ్గర దగ్గర ఒక గంట టైం అయితే ఇంకా వీడియో కోసం మనం అంటే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ రెడీ చేసినప్పటికి ఒక గంట అయితే పట్టేస్తుంది. చాలా పెద్ద పని ఉంటుంది వీడియో పెట్టాలంటే. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇవాళ నేను ఫోన్ మా చెల్లితో మాట్లాడుతున్నాను అనమాట. మాట్లాడుతూ పనులు చేసుకుంటాను ఎప్పుడు కూడాను. మా చెల్లె అని చెప్పింది, "నువ్వు ఆ ₹100 కూడా వాడికి ఇచ్చేసి వచ్చేద్దాం అనుకున్నావు కదా! ఆ విషయం వీడియోలో ఎందుకు చెప్పలేదు" అంటుంది. అసలు వీడియోలో చెప్తే ఒకటి గుర్తుంటుంది, ఒకటి గుర్తుండదు కదా అనేసి అన్నాను. ఇప్పుడు నాకు చిల్లర కూడా అవసరం లేదు. లాస్ట్‌లో వెళ్తా వెళ్తా ₹100 ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. అలాగ అనుకున్న దాన్ని అతను ఇలాగా చేశాడు. సరేలేండి. ఇంక ఈరోజు ఈ స్టోరీ అయితే ఇంక ముగించేస్తాను. అతను దొరికితే మాత్రం వీడియో తప్పకుండా పెడతాను. ఇంక ఇక్కడైతే ఇందాక తీసిన బట్టలన్నీ ఇంక మడత పెట్టేస్తున్నాను. ఇంక నా పనులు అయ్యేటప్పటికి కరెక్ట్‌గా 1 అయితే అయ్యిందండి. ఇంకా వంట అయిపోయింది. ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయినాయి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకైతే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కొంచెం వీడియో అటు ఇటు లేట్ అయినా ఏం అనుకోవద్దు. ఒక్కొక్క రోజైతే అసలు పెట్టడానికే అవ్వట్లేదు. ఒక్కరోజు వీడియోకి పెట్టకపోతే నాకు ఇంట్లో చాలా పనులు అవుతాయన్నమాట నాకు.
అందుకని ఒక్కొక్క రోజు వీడియో పెట్టకుండా నా పనులన్నీ నేను రెడీ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్క రోజు నీరసంగా ఉన్నా, అలా తలనొప్పిగా ఉన్నా ఆ వీడియో చెయ్యను. ఎందుకంటే అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను. ఎందుకంటే ముందు మన ఆరోగ్యం ముఖ్యం. తర్వాతే వీడియో ఏదైనా కూడా. అందుకని చెప్పేసి ఒక్కొక్క రోజు అయితే పెట్టట్లేదు. రెస్ట్ తీసేసుకుంటాను అన్నమాట నేను. ఇంక ఇక్కడ బట్టలు మడత పెట్టేస్తే ఇంకొక పని అయిపోతుంది. ఇంకా బయట ఎండుమిరపకాయలు కూడా ఎండబెట్టేసాను. మేడపైన వేయలేదన్నమాట. ఇక్కడే కొంచెం కిందనే వేశాను క్లాత్ వేసేసి. ఎందుకంటే గమ్మున వర్షం వచ్చినా తీయడానికి ఉంటుంది. అదే మేడపైన అయితే నేను వెళ్ళేటప్పటికి అంతా అయిపోతుంది. ఇంకా వర్షానికి కొట్టుకుపోతుంది అన్నమాట నేను ఎక్కేటప్పటికి. మరి ఉంటానండి. బై అండి అందరికీ.